మౌరేశ్వర్ ప్రధాన్ బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుండేవాడు. నానాసాహెబ్ చందోర్కర్కు ఇతని కుటుంబంలో చాలా సన్నిహితమైన స్నేహం ఉండేది. అతడు తరచూ వీరింటికి వస్తుండేవాడు. అతని వల్లనే ఆ కుటుంబం అంతటికీ సాయిబాబా గురించి మొదట 1910లో తెలిసింది. ఒకసారి ప్రధాన్ అన్నగారు నానా చందోర్కర్తో మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీ అక్కల్కోట మహారాజ్ వంటి మహనీయులెవరైనా ఉన్నారా అని అడిగారు. సాయిబాబా అలాంటి మహనీయులేనని చెప్పి వారి మహిమను చందోర్కర్ వివరించాడు. అది విని ఆ కుటుంబంలో చాలామంది ఆ మరురోజే షిరిడీ వెళ్లారు. కానీ మౌరేశ్వర్ ప్రధాన్ మాత్రం పూర్తిగా విశ్వసించలేకపోయాడు. అయినప్పటికీ తన వాళ్ళందరూ షిరిడీ నుండి రాగానే తన సోదరుని వద్ద నుండి బాబా పటం, బాబా గురించి దాసగను రాసిన అధ్యాయాలు తీసుకొని తన భార్యకు చదివి వినిపించాడు. అంతటితో ఆ దంపతులిద్దరికీ ఆయనపై విశ్వాసం కుదిరి కొద్ది కాలం తర్వాత అతడు షిరిడీ దర్శించాడు. ఆ వివరం అతడే ఇలా రాశాడు. మొదటిసారి నేనొక్కడినే షిరిడీ బయలుదేరాను. అప్పుడు నాతో 3 లేక 4 బంగారు నాణాలు, గినియా, కొద్ది నోట్లు తీసుకున్నాను. బాబా దక్షిణ కోరితే ఇవ్వాలని ఒక నోటు మార్చి 20 రూపాయి నాణాలు తీసుకున్నాను. మేము షిరిడీ చేరేసరికి మా కోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లు బాబా లెండీ వద్ద నిలబడి ఉన్నారు. మేము వెంటనే బండి దిగి వారికి నమస్కరించాము. తర్వాత మేము వాడాలో సాటే, నూల్కర్ మొదలైన వారితో కలిసి బస చేశాము. తర్వాత కొద్దిసేపట్లో నేను పండ్లు, పూలు తీసుకొని మసీదుకు వెళ్ళి బాబాకు సమర్పించాను. వారి ముఖంలోకి, కళ్ళల్లోకి చూడగాని ఆయన నిస్సందేహంగా గొప్ప మహాత్ముడనిపించింది. వారి దర్శనం ప్రసాదించినందుకు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకున్నాను. వెంటనే బాబా నన్ను దక్షిణ కోరారు. మొదట నేను అనుకొన్నట్లు వారికి వెండి రూపాయలు సమర్పించే బదులు ఒక బంగారు నాణెం వారి చేతిలో పెట్టాను. బాబా అది తీసుకొని తమ అరచేతిలో ఒకసారి బొమ్మ, మరొకసారి బొరుసు అని పైకి ఉండేటట్లు 3 సార్లు త్రిప్పి చూస్తూ ప్రతిసారి నూల్కర్ను ఇదేమిటి అని అడిగారు. దీనిని గినియా అంటారు అన్నాడు నూల్కర్. ఆయన దీని విలువెంత అన్నారు. అతడు 15 రూపాయలు అని చెప్పారు. అప్పుడు బాబా దానిని తిరిగి ఇచ్చి, ఇది నాకు వద్దు, ఇది నీ వద్దే ఉంచుకొని నాకు 15 రూపాయలు ఇవ్వు అన్నారు. నూల్కర్ సలహా ప్రకారం దానిని ప్రసాదంగా దాచుకొని 15 వెండి రూపాయలు కాసులు ఇచ్చాను. బాబా వాటిని తిరిగి లెక్క పెడుతూ, ఇవి 10 రూపాయలే, ఇంకా 5 రూపాయలు ఇవ్వు అన్నారు. నిజానికి ఆయన నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. వృత్తిరీత్యా వాదించడానికి అలవాటు పడ్డ నేను వాదిస్తానో లేదోనని చూస్తున్నారు. నేను సంతోషంగా వారికి మరో 5 రూపాయలు ఇచ్చాను. నేను వారికి మొదట సమర్పించదలిచినది 20 రూపాయలు అని తెలిసి వారలా అన్నారు. నా వద్ద డబ్బున్నా ఆయన ఇంకేమీ అడగలేదు. అప్పుడు నేను బసకు వెళ్ళిపోయాను. తర్వాత నేను వారిని దర్శించినప్పుడు ఆయన తమ చుట్టూ చేరిన భక్తులకు ఊది ఇస్తున్నారు. దూరంగా నిల్చున్న నన్ను చూచి దగ్గరకు రమ్మని సైగ చేసి, బావు 2 లేక 4 రోజుల్లో అంతా బాగైపోతుందిలే అని చెప్పి నాకు ఊది ఇచ్చారు. అది తీసుకొని నేను వచ్చేశాను. నా పట్ల వారి ఆదరణ చూచి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత నూల్కర్, శ్రీమతి జోగ్ నా వద్దకొచ్చారు. నూల్కర్ సంతోషంతో నన్ను కౌగలించుకున్నాడు. బాబా వద్ద నాకంత ఆదరణ లభించడానికి నేనే గ్రంథపారాయణ చేస్తానని అడిగింది శ్రీమతి జోగ్. నేను ప్రత్యేకంగా ఏమీ చెయ్యనని చెప్పాను. నేను ఆ మరురోజే తిరుగు ప్రయాణానికి సెలవు కోరితే రేపు వెళ్ళు అన్నారు. కానీ అలానే నన్నక్కడ 8 రోజులుంచేశారు. మరురోజు నేను బాబాకు ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేస్తూ దానికి ఎవ్వరిని పిలవాలో, ఏ వంటకాలు సిద్ధం చేయాలో వారిని అడిగాను. మేము పూర్ణపు పోలీలు చెయ్యాలని, అతిథిగా బాబును ఆహ్వానించాలని చెప్పి నేను పిలవకముందే బాబా నేను కూడా వస్తాను అన్నారు. మరో రోజు విందుకు వడ్డన చేస్తూ బాబాకని ఒక ప్లేటులో వడ్డించాము. ఇంతలో ఒక కాకి వచ్చి అందులోని పోలి తీసుకుపోయింది. ఆ రూపంలో బాబాయే వచ్చారని అందరూ సంతోషంతో జైకొట్టారు. నాటి సాయంత్రం బాబా తమ శరీరంలో ఒకవైపు స్పృశించుకుంటూ, ఈ పక్కంతా భరించలేనంత నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గిపోతుందిలే అన్నారు. కానీ చూడడానికి వారు ఆరోగ్యంగానే ఉండడం వలన వారి భావమేమో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక గురువారం నాడు ఎందరికో సంతర్పణ చేయడానికి ఒక
హండాలో బాబా వంట చేస్తున్నారు. ఆయన మసీదు నుండి అందరినీ బయటకు తరిమేసి హండా దగ్గర ఒక్కరే ఉన్నారు. అప్పుడు నేను, చందోర్కర్ గారి 2 అబ్బాయిలు మసీదు ప్రవేశిస్తుంటే చూచి మాకేమి జరుగుతుందోనని అందరూ భయపడ్డారు. బాబా కోపగించకపోగా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికే అందరినీ పంపేశారా అన్నట్లు ఎంతో ప్రేమగా ఆదరించారు. కొద్దిసేపట్లో తమలో తామేదో పాడుకుంటున్నారు. ఆయన 3వసారి గొణుగుతున్నప్పుడు కాయరే అప్లకాయ్ మనావే శ్రీరామ్ జయరామ్ జై జయరామ్, ఏమిరా మనస్సులో శ్రీరామ్ జయరామ్ జై జయరామ్ అని స్మరించుకో అని వినిపించింది. వెంటనే నేను భావావేశంలో వారి పాదాలపై పడి శిరస్సు నుంచి కన్నీరు కార్చాను. కారణం, మా కులగురువు హరిబువా గారు నాకు ఉపదేశించిన మంత్రం అదే. నేను అడగకపోయినా దానిపై నాలో తిరిగి శ్రద్ధ కలిగించి బాబా నా ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదం చేస్తున్నారు. హండాలోని వంటకం బాగా ఉడుకుతుంటే బాబా కేవలం తమ చేత్తోనే కలియబెడుతూ గడ్డలు కట్టకుండా చూస్తున్నారు. అయినా వారి చెయ్యి కాలలేదు. అకస్మాత్తుగా నాటి మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని లెండీకి తీసుకెళ్లారు. అక్కడ నీళ్ళలో చిన్న గుంటలు చేసి నా చేత కొద్ది విత్తనాలు పెట్టించి వాటిపై మట్టి కప్పి నీరు పోయించారు. తర్వాత మేము మసీదుకు తిరిగి వచ్చాము. 7-8 సంవత్సరాల తర్వాత, అంటే బాబా మహాసమాధి చెందిన కొద్ది కాలానికి నేనే లెండీ తోటను కొనడం జరిగింది. వారం తర్వాత మేము తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతించారు. అప్పుడే తీవ్రమైన గాలి వాన చెలరేగి 15 గంట సేపు వర్షం పడింది. ఇంకొంతసేపు వర్షం అలాగే పడితే కాల్వలు పొంగి నేను బొంబాయి వెళ్ళడం కష్టమవుతుందని, అప్పుడు బాబా నన్ను వెళ్ళనివ్వరని అనుకున్నాను. అప్పుడు బాబా ఆకాశం కేసి చూచి, అరే అల్లా, అభి బర్సాత్ పూరా ఘర్, మేరే బాల్ బచ్చే గర్ జానే వాలే హే, ఉన్కో సుఖ్ సే జానే దే. ఓ భగవంతుడా, ఇక వర్షం చాలించు, నా బిడ్డలు ఇళ్లకు వెళ్ళాలి, వాళ్ళని సుఖంగా వెళ్ళని అన్నారు. వెంటనే వర్షం తగ్గిపోయింది. నేను బయలుదేరాను. ఇండ్లకు వెళ్ళే అప్పటి వరకు భక్తులు ఊది మాత్రం తీసుకెళ్లేవాళ్ళు. ఆరతి సమయంలోనే అందరూ పాదతీర్థం తీసుకునేవారు. బాబు ఒక పల్లెంలో బాబా పాదాలు కడిగి ఇంటికని తీర్థం సేకరించాడు. అది చూచి నేను కూడా ఇంటికి పాదతీర్థం తీసుకున్నాను. అప్పుడు బాబా నాతో, నీ వెంట నేను వస్తాను అన్నారు. మేము మన్మాడ్ స్టేషన్ చేరాము. మా రైలుకు ఇంకా 4-5 గంటలు సమయమున్నది. కొద్దిసేపట్లో పంజాబ్ మెయిల్ వచ్చింది. మా వద్దనున్న టికెట్లతో మేమా రైలు ఎక్కకూడదు. కానీ మేము ఆ రైలెక్కి 5 గంటలు ముందుగా ఇల్లు చేరాము. మేమలా చేయడం ఎంతో మంచిదైంది. బాబా తమ శరీరంలో ఒక పక్క నొప్పిగా ఉన్నదన్న సమయంలోనే బొంబాయిలో మా అమ్మకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో అందరూ నాకు కబురు చేయాలని ఆందోళన పడుతుంటే సమయానికి మా ఇంట్లో ఉన్న నానా చందోర్కర్ నేను బాబా చెంతనున్నంత వరకు మా అమ్మకేమీ జరగదని, అవసరమైతే బాబాయే నన్ను పంపగలరని చెప్పాడట. డాక్టర్లు ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆ రాత్రి ఆమెకు విరోచనమైతే ఆమె పరిస్థితి మెరుగవ్వగలదని చెప్పారు. తెల్లవారుజామునే నేను ఇల్లు చేరి మా అమ్మకు ఊది తీర్థము ఇచ్చాను. కొద్దిసేపట్లో ఆమెకు విరోచనమై జ్వరం విడిచింది. వైద్యులు ఆమెకు గండం గడిచిందన్నారు. సరిగ్గా సమయానికి నన్ను షిరిడీ నుండి పంపడము, మేము పంజాబ్ మెయిల్లో సమయానికి ఇల్లు చేరడము బాబా సంకల్పమే. ఆయన చెప్పినట్లే ఆమెకు 4 రోజులలో తగ్గిపోయింది. నాటి రాత్రి నా భార్యకు కలలో వంటికి కఫ్ని, తలకు రుమాలు ధరించిన ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లు కనిపించారు. ఆ మాట విన్నాక నేను, నీ వెంట వస్తాను అని బాబా ఎందుకన్నారో అర్థమైంది. ఆయన మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మా అమ్మ 4 సంవత్సరాలు జీవించింది. ఒకసారి నా భార్యకు బాబా కలలో దర్శనమిచ్చారు. అప్పుడు నేను సకుటుంబంగా షిరిడీ బయలుదేరుతున్నానని, ముందుగా కోపార్గంలో మాకు వసతులు ఏర్పాటు చేయమని నానాసాహెబ్ చందోర్కర్కు రాశాను. అతనికి రోజు విడిచి రోజు జ్వరం వస్తుంటే షిరిడీ వచ్చాడు. సామాన్యంగా జ్వరం వచ్చే రోజే నా జాబు చేరింది. అయినా అతడు కోపార్గాంకు బయలుదేరితే బాబా అనుమతిచ్చారు. అతని బదులు కాకా దీక్షిత్ కోపార్గం వెళ్తానంటే బాబా అతనిని కసిరి చందోర్కర్ని పంపారు. అతడు కోపార్గంలో మాకు వసతులు ఏర్పాటు చేశాడు. అయినా అతనికి ఆ జ్వరం ఇంకా రానేలేదు. మేము షిరిడీ చేరగానే బాబా నా భార్యను చూపి మాధవరావు దేశపాండేతో, ఈమె మా బాబుకు తల్లి అన్నారు. సరిగ్గా 12 మాసాలకు మాకు మగబిడ్డ కలిగాడు. బాబా మాటను అనుసరించి వాడికి మేము బాబు
అని పేరు పెట్టాము. నామకరణానికి దాసగను, నానా చందోర్కర్ మొదలైన వారందరూ రావడంతో ఆ వేడుక బాగా జరిగింది. ఆ పిల్లవాడి గురించి ఒకసారి బాబా ఇలా తెలిపారు. ఒకప్పుడు షిరిడీలో ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు 12 సంవత్సరాలకు పైగా నివసించాడు. అతని భార్య, బిడ్డలు జాల్నాలో ఉండేవారు. వాళ్ళు అతనిని ఇంటికి రమ్మని పదే పదే కోరుతుంటే అతడు గుర్రం మీద బయలుదేరాడు. అతనికి తోడుగా నేను కూడా బండిలో వెళ్ళాను. కొంతకాలానికి ఆ వృద్ధుడు తన సోదరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాక 6 సంవత్సరాలకు ఆ వృద్ధుడు మరణించాడు. అతని కుమారుడే తర్వాత బాబుగా జన్మించాడు. ఆ బాబు సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనం ఇచ్చి షిరిడీకి పిలిచారు. అతడు వెంటనే కాలినడకన షిరిడీ చేరి ఆయనను దర్శించాడు. తర్వాత అతడు కోపార్గం, యవాలా గ్రామాలకు సర్వేయర్గా సాటే కింద పనిచేస్తుండేవాడు. కానీ సాటే ఎన్నిసార్లు హెచ్చరించినా బాబు పట్టించుకోక ఎక్కువ సమయం బాబా సేవలోనే గడిపేవాడు. చివరకు గణేష్ కేల్కర్, సాటేలు బాబాతో ఫిర్యాదు చేశారు. బాబా ఏమీ పట్టించుకొనక ఆ పనులన్నీ అలా ఉంచి అతనిని నా సేవ చేసుకోనియండి అన్నారు. అప్పటి నుండి సాటే, కేల్కర్లు అతనికి ఏ పనులు చెప్పేవారు కాదు. తరచుగా భక్తులు తమకు నివేదించే ప్రసాదాలలో మంచివి ఏరి బాబుకు పెడుతుండేవారు బాబా. 1910 సంవత్సరంలో బాబా ఒకసారి కేల్కర్తో బాబు విషయంలో జాగ్రత్త తీసుకో అని హెచ్చరించారు. అతనికేమీ అర్థం కాలేదు. బాబుకు తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఒకరోజు కేల్కర్తో బాబు ఇంకా బతికే ఉన్నాడా అన్నారు. ఆ మాటకు కేల్కర్ తుల్లిపడ్డాడు. కొద్ది రోజులలో బాబు తన 22వ ఏట షిరిడీలోనే చనిపోయాడు. అటు తర్వాత కూడా బాబా తరచుగా అతనిని తలుచుకుంటుండేవారు. అతడే శ్రీమతి ప్రధాన్ కడుపున జన్మించబోతాడని బాబా ముందుగా చెప్పారు. తర్వాత వృత్తాంతం ప్రధాన్ ఇలా రాశాడు. బాబు పుట్టాక నా భార్య బాబాను తన ఇంటి ఇలవేల్పుగా తలచింది. మా వంశాచారం ప్రకారం ఇంటి కోడలు బిడ్డను కన్నాక గోధుమలు, కొబ్బరికాయ పండ్లు కొంగున కట్టుకొని వెళ్ళి అత్తవారి ఇంటి ఇలవేల్పుకు సమర్పించాలి. ఆ రీతినే నా భార్య బాబాను దర్శించింది. ఆయన సంతోషంగా ఆ నివేద అందుకొని పళ్ళెంలో పెట్టి బాబును ఎత్తుకొని ఎంతో ప్రేమగా, బాబూ నీవెక్కడకు వెళ్ళావు? నా మీద కోపమొచ్చిందా లేక విసుగు పుట్టిందా అన్నారు. తమ సంతోషానికి చిహ్నంగా ఆయన 2 రూపాయలకు బర్ఫీ కొని అందరికీ పంచారు. ఇది జరిగినది 1912లో. అప్పుడే ఒకరోజు షిరిడీ గ్రామ ప్రాకారంలోని రాతి తోరణం చూపి దీనిని పునరుద్ధరించిన వారికి ఆశీర్వచనం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య ఆ సేవను కోరింది. ఆయన అనుమతించారు. ఆ పని చేయించమని నానా చందోర్కర్కు 600 రూపాయలు ఇచ్చాను. మరొక రోజు బాబు కోసం ఒక అందమైన బంగళా సిద్ధంగా ఉన్నది అన్నారు. వారి భావం గుర్తించి 6 మాసాలలో మేమిప్పుడు నివసిస్తున్న బంగళా కొన్నాను. తర్వాత బాబును మొదట పుట్టినరోజుకు బాబా దర్శనానికి తీసుకెళ్లాము. అప్పుడు కూడా తమ సంతోషానికి చిహ్నంగా 2 రూపాయలతో బర్ఫీ కొని అందరికీ పంచారు. అప్పుడు ఆయన ఎంతో భావగర్భితంగా వీడికి ఒక చెల్లెలు లేదా అన్నారు. నా భార్య సిగ్గుపడుతూనే మీరు మాకు ఈ బాబును మాత్రమే ప్రసాదించారు అన్నది. తర్వాత మాకొక పాప, ఒక బాబు, మరో పాప కూడా కలిగారు. బాబు యొక్క మొదటి పుట్టినరోజున మాధవరావు దేశ్పాండే ఇంట్లో విందు ఏర్పాటు చేస్తున్నారు. బాలాబాటే ఆ విందుకు రాలేదు. అతడు బాబాను దర్శించినప్పుడు ఆయన బాబు ఇంట్లో భోజనం చేశావా అని అడిగారు. గురువారం నాడు బయటెక్కడా భోంచేయకూడదు అన్నది నా నియమం, అందుకని వెళ్ళలేదు అన్నాడు బాటే. ఆ నియమం ఎవరి ప్రీతి కోసం అన్నారు బాబా. మీ ప్రీతి కోసమే అన్నాడతడు. అలా అయితే బాబు ఇంట్లో భోజనం చేసిరా అన్నారు బాబా. సాయంత్రం 4 గంటలకు బాటే వచ్చి మాతో కలిసి భోజనం చేశాడు. ఆ తర్వాత ఒకప్పుడు శాంతాక్రజ్లో నా భార్యకు బాబా స్వప్న దర్శనమిచ్చి ఆమె చేత పాదపూజ చేయించుకున్నారు. అది బాబా సందేశమని చెప్పి నానా చందోర్కర్ ఆమెను వెండి పాదుకలు తీసుకొని షిరిడీ వెళ్ళమని చెప్పాడు. ఆమె షిరిడీ చేరి మసీదుకు వెళ్లేసరికి అంతవరకు కాళ్ళు ముడుచుకొని కూర్చున్న బాబా తమకై తామే కాళ్ళు ముందుకు చాపి ఆ పాదుకలు ఈ పాదాలపై పెట్టి పూజించుకో అన్నారు. ఆమె అలా చేయగానే నానాసాహెబ్తో ఆయన, ఈ తల్లి చూడు నా పాదాలు కోసి తీసుకువెళ్తుంది అని ఆ పాదుకలు ఆమె చేతికిచ్చారు.
అప్పటి నుండి నిత్యము ఆమె ఆ పాదుకలు పూజించుకుంటున్నది. నేను మొదటి నుండి బాబాతో కలిసి మసీదులో భోంచేస్తుండేవాడిని. బాబా తమ చేత్తో మా పళ్ళాల్లో పాత్రలలో ఎంతో ఎక్కువగా భోజనం వడ్డించేవారు. అది పారేయడం ఇష్టం లేక నా మీనకోడలు మసీదుకొచ్చి అందులో 3 వంతులు ఇంటికి తీసుకుపోయేది. అదే నా కుటుంబం అంతటికీ సరిపోయేది. అయినా నేను భోజనం చేశాక ఇక రాత్రికి కూడా ఆకలయ్యేది కాదు. భోజనం అయ్యాక బాబా తప్పనిసరిగా పండ్లు మొదలైనవి అందరికీ పెట్టేవారు. తర్వాత బాబును నాతో కూడా భోజనానికి తీసుకెళ్ళినప్పుడు వాడికి వంటకాల మీద ప్రీతి లేకపోవడం గమనించి బాబా మొదటే పండు పెట్టేవారు. అలా అయితే బాబు కడుపు నిండా తింటాడని బాబా అలా చేసేవారు. నాకింకా పిల్లలు కలిగాక భోజనానికి 3 మసీదుకు తీసుకెళ్లేవాడిని. బాబుకు సంవత్సరం నిండాక ఒకసారి ప్రమాదంగా జబ్బు చేసింది. మా ఇంట్లో మాధవ్ భట్ అను తెలుగు బ్రాహ్మణుడు పూజ చేస్తుండేవాడు. బాబు ఆరోగ్యం కోసం మమ్మల్ని దత్తస్వామికి మొక్కుకోమని చెప్పి అతడు ఆహార్నిశలు మడికట్టుకొని శివపూజ రుద్రాభిషేకము చేస్తున్నాడు. అయినా బాబుకు జ్వరం పెరిగింది. మేము బాబా అను ముస్లింను పూజిస్తున్నందుకు శివుని ఆగ్రహం వలన బాబుకు జబ్బు చేసిందని అతడి భావం. అతనికి ఒకనాటి రాత్రి ఒక స్వప్నం వచ్చింది. బాబా వంటి ముస్లిం ఒకరు చేతితో కర్ర పట్టుకొని నా మంచం వద్దకొచ్చి నన్ను నిద్రలేపాక అతనితో, నీకేమి తెలుసు? ఈ ఇల్లు నాది, ఈ బిడ్డనిచ్చినది నేనే. ఈ బాబుకొచ్చిన జబ్బు నీవు తగ్గించగలను అనుకుంటున్నావు. ఈ బిడ్డ నావాడు, నీకిప్పుడే నిరూపిస్తాను చూడు అంటూ మెట్లెక్కి పైకి వెళ్లారట. మాధవ్ భట్ వెంటనే నిద్రలేచి మా మేడ మీదకి వచ్చి బాబా పటం చూచి తనకు స్వప్న దర్శనమిచ్చినది వారేనని గుర్తించి, నా స్వప్నం నిజమైతే బాబుకు జ్వరం సాయంత్రం 4 గంటలకల్లా తగ్గిపోవాలి. అలా అయితే మీరే దత్తాత్రేయుడని నమ్ముతాను. షిరిడీ వచ్చి మీకు 108 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటాను అని ప్రార్థించాడు. గంట సేపట్లో బాబుకు జ్వరము తగ్గిపోయి హుషారుగా ఉన్నాడు. దత్తాత్రేయుడే సాయిబాబా అని విశ్వసించి భట్టు త్వరలో షిరిడీ వెళ్ళాడు. అతనిని చూస్తూనే బాబా ఆ పక్కవారితో, వీడు నన్ను కుక్క, పిల్లి, ముస్లిము అంటూ నిందిస్తాడు అన్నారు. వారి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడి భట్ ఆయన పాదాల మీద పడి నమస్కరించి 108 రూపాయలు దక్షిణ సమర్పించాడు. సాయి నవ్వుతూ శ్యామతో, ఈ భట్ రోజుకు నన్ను ఎన్నిసార్లు పూజిస్తుంటాడో అన్నారు. అతడెక్కువ దక్షిణ సమర్పించాడని శ్యామ అనగాని, సాయి ఈ సొమ్ము ఇతనికొక లెక్కలోనిదా, తర్వాత అతడు దీనికి 10 రెట్లు ఇస్తాడు అన్నారు. నిజమే. భట్టు తన మనసులో తనకొక సంవత్సరంలోగా కొడుకు కలిగితే ఆయనకు 1000 రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. సంవత్సరంలోగా భట్టుకు పుత్రుడు కలిగాడు. అతడు సాయికి 1008 రూపాయలు దక్షిణగా సమర్పించుకున్నాడు. అతడు బాబాను దత్తమూర్తిగా భావించి పూజించడమే కాక తన గ్రామంలో అతని సోదరుడు కట్టించిన దత్త మందిరంలో బాబా పటం కూడా ప్రతిష్ఠించాడు. బాబా ఒకప్పుడు నానా భార్యతో, ఎవరైనా మనతో 10 మాటలు మాట్లాడినా మనం సమాధానమంటూ ఇవ్వదలిస్తే ఒక్క మాటల్లో బదులు చెప్పాలి. ఎవరితోనూ తగవులాడద్దు, పోటీ పడవద్దు అని చెప్పారు. నేను చివరిసారిగా బాబాను 1918లో దర్శించి 32 రోజులు షిరిడీలో ఉన్నాను. ఒకరోజు మేమంతా బాబాను ఛత్ర చామరాలతో లేండి వరకు సాగనంపి వారినక్కడ విడిచి తిరిగి వచ్చాము. అప్పుడు ఆయన నన్నొక్కన్ని తమ చెంతకు పిలిచి నా తలపై చేయి పట్టి ఆశీర్వదించి, బావు నేను ఒకటి అడుగుతాను, చేస్తావా అన్నారు. చేస్తాను అన్నాను. అప్పుడు ఆయన నాకు 100 రూపాయలు సంచిలో పెట్టి మెదలకుండా మసీదుకు తెచ్చి ఇవ్వు అన్నారు. అప్పుడు ఆయన నాకు అంతుబట్టని రీతిన కొన్ని సైగలు చేశారు. అవి మిన్ను విరిగి మీద పడ్డా నీవు భయపడనక్కర్లేదు, నేను నీతో ఉన్నాను అన్న భావాన్ని సూచించేవిగా ఉన్నాయి. నేను మొదట వారిని దర్శించినప్పుడు వారు నాతో, నీవు సమర్పించిన చిలింని గత 6 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాను అన్నారు. దాని భావమేమో నాకు అంతుపట్టలేదు. 1916లో షిరిడీలోనే బూటీ 2వ వివాహం చేసుకున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. శ్రీమతి ప్రధాన్ ఇలా రాసింది, ఒకసారి మా బాబుకు టైఫాయిడ్ జ్వరం వచ్చి అప్పుడే తగ్గింది. ఆ స్థితిలో వాని ప్రయాణం చేయించకూడదని డాక్టరు చెప్పాడు. అయినా షిరిడీ తీసుకెళ్లాము. రైల్లో వాడు
అస్వస్థతగా ఉన్నాడు. మా బాబు లేచి కూర్చొని కూడా లేక పడుకునే ఉన్నాడు. నా పిచ్చితనం చూచి అందరూ నవ్వుతారేమోనని భయమేసింది. మేము బాబా సన్నిధి చేరగానే వాడు లేచి నిల్చున్నాడు. అప్పుడు బాబా నాతో, ఇంక నిన్ను చూచి ఎవ్వరూ నవ్వరులే అన్నారు. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఆలోచనలు కూడా బాబాకు తెలుసు.